మన మధ్యలో బలముగా విడుదలను గాక. ఆమేన్. దగ్గరగా చెప్తాం. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధిలో ఉండి అలా ఆరాధిస్తూ ఉండగా ఇది ఏ చిన్న గోరెంట్లో గొడారాల పండగ అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. బహుశా అక్కడ ప్రావీణ్యత కలిగినటువంటి మ్యూజిషియన్స్ ఉండొచ్చు, వాయిద్యకారులు ఉండొచ్చు, వేల మంది ప్రజలు ఉండొచ్చు. కానీ ప్రియులరా, దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా ఎంత బలంగా పనిచేస్తాడో, వేల మంది కూడి ఉన్నా అంతే బలంగా పనిచేస్తాడు. నిశ్చయముగా ఇది దేవుని సన్నిధి నిలుచున్న స్థలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు కొన్ని జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనల్లో ఒక ప్రాముఖ్యమైన సంఘటన, పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్న వెయిల్ లేదా ఆ తెర రెండుగా చీలిపోయింది. దేవునికి స్తోత్రం. నేరుగా ప్రభుత్వం మాట్లాడే ఆ యాక్సెస్, అవకాశాన్ని, ధన్యతను ప్రభువారు మనకు అనుగ్రహించారు. అది ఖచ్చితంగా ఈ స్థలంలో మేము చూడగలిగాం. నిజంగా మా సువార్త యాత్ర ముగింపు ఈ స్థలంలో ఈ విధముగా ఎంత ఘనంగా జరగాలన్నది దేవుని అనాది కాల సంకల్పం. మేము అనుకోలేదు ఇంత చక్కగా జరుగుతుందని. పాడుతున్న ఒక్కొక్క దేవుని సేవకులు చూస్తుంటే జాన్ వెస్లీ గారు, రమేష్ అన్నో, అబ్రహాం అన్నో, ఏసన్న గారు కనబడుతున్నారు. మరి విశేషం ఏంటంటే అన్ని హోసన్న సాంగ్స్. ఇంకో సంగతి చెప్పినప్పుడు ఇలా, మనుషులు ఎవరు నిలబడినా దేవుని ఆత్మ మాత్రం ఆయన కార్యం ఆగనీయదు. ఆరాధనకి యాక్చువల్గా 7 సంపూర్ణం ఈ రోజుతో ముగించబడుతుంది కదా. 7 నిలబడతారని సువార్త వెంబడి రాగానే మేము ఆలోచించుకొని నిర్ణయించుకున్నాం. పాడాలనుకున్న పాట ఏంటంటే యూదా స్తుతి గోత్రపు సింహమ. హల్లెలూయా. నిశ్చయముగా ఈ స్థలములో ఏకాత్మ ఉంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఉజ్జీవంగా పాటలో ఆరాధన జరిగించాడో అదే ఉజ్జీవంగా ఈ ప్రసంగాన్ని కూడా ప్రభువారు జరిగించును గాక. ఖచ్చితంగా 9 గంటలు ముగించేయాలి అన్నది ఈ ప్రార్థన ఆరంభించక ముందు డేవిడ్ అన్న యొక్క ఆజ్ఞ. కానీ ముగించడానికి 5 నిమిషాలు దాటిన తర్వాత నాకు ప్రసంగం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 5-10 నిమిషాలు డేట్ అయినా పర్లేదు అన్నారు. ఈ ఉద్యోగంలో ఓవర్ నైట్ ప్రేయర్ అయినా పర్లేదు. దేవునికి స్తోత్రం. అలా మీ మధ్యలో ఈ విధముగా నిలవబడి ఇన్ని వ్యయ ప్రయాసాల మధ్య ఆలస్యపోయి ఉన్న మాకు ఆత్మలో గొప్ప సంతోషకరము కలిగినట్లుగా చక్కని ఆతిథ్యం ఇచ్చి ఆదరించి ఇలా మమ్మల్ని నిలబెట్టుకున్నటువంటి స్థానిక దైవజనులకు, మమ్మల్ని ఆహ్వానించిన సహోదరుడు సునీల్, వాళ్ళ నాన్నగారికి, డేవిడ్ అన్న గారికి, దైవజనులు జాన్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త యాత్రలో భాగంగా సహోదరుడు తెలియజేసినట్లుగా 1550 కిలోమీటర్లు ఆటోలు ఎక్కాం, బస్సులు ఎక్కాం, ట్రైన్లు ఎక్కాం. ఎక్కడ ఏది మా పాదములకు రాయి కూడా తగలనివ్వలేదు ఆయన. హల్లెలూయా. ఆయన కొరకు మనం ప్రయాసపడగలిగితే ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఏది తప్పిపోకుండా మనం స్వాధీనం చేసుకొనగలం. మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ పరిచర్య కోసం మాకెవ్వరూ రూపాయి సహాయం చేయలేదు. మేము కాలేజీలో చదువుతుంటే మా అందరూ చూస్తే మీకు అర్థమయ్యచ్చు, మేము ఏ స్థాయి ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న వాళ్ళము. ఎవరి ఆర్థిక వ్యవస్థలు అంత స్థిరమైనవి కాదు. అలాగని సంపాదించుకోవడం చేతకాని వాళ్ళం కూడా కాదు. మన మధ్యలో సహోదరుడు
ప్రదీప్ ఉండాలి, కానీ కొన్ని అత్యవసర కారణాల వలన రాలేకపోయాడు. అర్ధగంటలో 3.5 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. దేవుడి కోసం తునప్రాయంగా తన ఉద్యోగాన్ని వదిలేసి ఈ మా అందరితో పాటు చిన్న పిల్లవాళ్ళ, ఎందుకు పనికిరాని వాళ్ళ కిందను కూర్చొని వాక్యం వినేటవాడు. దేవునికి స్తోత్రం. మరి కొంతమంది సాక్ష్యాలు విన్నారు కదా, మంచి ఉద్యోగాలు కలిగిన వారు, బ్యాంక్ ఎంప్లాయీస్, వాటన్నిటిని విడిచిపెట్టేశారు. లోకం దాని ఆశ, లోకం దాని సంపాదన, లోకంలో ఉన్న విద్య, లోకంలో ఉన్న అందం, లోకంలో ఉన్న తలాంతులు, లోకంలో ఉన్న ఇల్లు, లోకంలో ఉన్న సంపాదన ఏది శాశ్వతం కాదు. అవన్నీ లయమైపోతాయి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉండగా భూమి దానిలో ఉన్న సమస్తం వేంద్రముగా లయమైపోతాయి. దేవునికి స్తోత్రం. మా ప్రయాస లయము కాని దానికోసం, అంతం లేని దానికోసం, మహిమకరమైన దేవుని కార్యం కోసం. హల్లెలూయా. ఈ ప్రయాసలో భాగంగా 1750 కిలోమీటర్లు ప్రయాణం చేసి 34 విలేజెస్, పట్టణాలు వెళ్తే మమ్మల్ని చూసి ఇక ఉమ్మేడు ఒక్కటే తక్కువ, అంతగా చేదరించినాడు. ఈ ఊర్లోనే పత్రికలు పంచడానికి వెళ్తే సహోదరుడు సంతోషం చూసి గేటు కూడా తీయకుండా ఎలా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలా మమ్మల్ని పనికిరాని వాళ్ళగా చూసేటోళ్ళు, వీళ్ళకి ఇంకే పని పాటు లేదు, రాదు, బతకడం చేత కాదు, ఎవడో డబ్బులు పంపిస్తే ఇలా ఊరి మీద వచ్చేసిన ఆంబోతుల్లా తిరుగుతున్నారు వీళ్ళు అన్నట్టు చూసేటోళ్ళు. ఇన్ని సన్మానాల మధ్య మా ఏకైక సంతోషం ఏంటంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్పులో మేము భాగమైనట్టుగా అయోగ్యులమైన మాకు దేవుడు తన కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, అలా ఈ సువార్త యాత్ర కోసం కాలేజీలో ఉండేటప్పుడు మా తల్లిదండ్రులు పంపించే ఆ కొద్ది చిన్న ధనం, కష్టపడి వారు పంపించే ధనంలో కొంత, పాకెట్ మనీలో కొంత పక్కన పెట్టి ఈ సువార్త కోసం ధనాన్ని మేము సమకూర్చాం. ఇంకా విశేషం ఏంటంటే ప్రియులారా, అలా కనీసం నెలకి 50 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి కలిగిన వారు ఇదే గుంపులో ఉన్నారు. ఫెయిత్ ప్రామిస్, విశ్వాసంతో ఒక వాగ్దానం ఇవ్వడం, ఎంత ఇవ్వగలిగితే అంత ఈ వేసవికాల పరిచర్య కోసం, అది కూడా ఇవ్వలేని నాలాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా అపోస్తుల మధ్య ఉన్న ఆత్మ మా మధ్యలో ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ జరిగింది ఏంటంటే ప్రియులారా, వారు తమకి కలిగి ఉన్నదంతా సమష్టిగా ఉంచినందున వారిలో ఎవ్వరికి కొదువ లేకపోయినని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అలా ఇవ్వలేని నాలాంటి ఇచ్చిన వారు ఒకే దగ్గర పెట్టడం వల్ల ఎక్కడ ఏది లోటు లేకుండా ఈ కార్యక్రమం ఘనముగా దేవుని నామ మహిమార్థంగా జరిగింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. బాగా సర్ప్రైజ్ అవుతున్నది ఏంటంటే ఈ స్థలంలో ఈ విధంగా ఈ కార్యక్రమం ముగించబడ్డం. అందుకు వేదిక అయిన ఈ మందిరాన్ని దేవుడు బహుగా దీవించునుగా, నలుదిక్కుల విస్తరించునుగా, అంత్యకాల అభిషేకం రగులు కొనుగా, రోషము కలిగిన దేవుని ఆత్మ మెండుగా దిగులుగా. హల్లెలూయా. నాకున్న సమయం చాలా క్లుప్తం. నేనైతే చాలా మాటలు చెప్పాలని చాలా సిద్ధపడ్డాను. అయినా దేవుడు ఏది అవసరమో అది మాట్లాడే సమర్థుడు. మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24-25 వచనాలు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. మరొక మాట చదువుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. చివరి మాట 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీ విలువైన సమయంలో నీ పరిశుద్ధ నామము పేరిట నీ పేరు పెట్టబడి నీ పరిశుద్ధాలయపు సాక్షిగా మేమందరము కలిసి ప్రార్థించి ఆరాధించి నీ ఆత్మను అనుభవించే గొప్ప కృపించినందుకు స్తోత్రాలు. నీ వాక్యం విని శ్రేష్టమైన సమయంలో మనుష్య ఆలోచనలు లయపరచి ప్రతి ఆటంకమును తొలగించి నీ అనాది కాల సంకల్పంలో ఎక్కడున్న కూడి అన్న మా అందరి కొరక ఏ మాటలు సిద్ధపరిచారు అవన్నీ సూటిగా నేరుగా నిరాటంకముగా విడుదల ఉన్నట్లుగా నీ ఆత్మకార్యము మా మధ్యలో జరుగునుగా. మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడునుగాక. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చదివాం. ఒకటి కీర్తన గ్రంథంలో నుంచి ఆసాపు అనే కీర్తనకారుడు దైవ భక్తుడు రాసినటువంటి ఒక మాట. రెండవది నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత అత్యుత్తమమైన పరిశుద్ధినిగా కొనియాడబడుతూ యావత్ భూమి మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి గొప్ప అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, భక్తిలో కొన్ని స్థాయిలు ఉంటాయి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనందరం కొత్తగా మందిరంలోనికి వస్తాం. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యాన్ని చదవాలో, ప్రార్థించేటప్పుడు ఏ పదజాలాలు వాడాలో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. అలా కొంత కాలం పోయిన తర్వాత నెమ్మదిగా మనకి సీనియారిటీ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ సీనియారిటీ వచ్చిన తర్వాత మనసు నెమ్మదిగా మైకు మీదో పొజిషన్ మీదో లాగుతూ ఉంటారు. ఈ పరిస్థితులన్నీ పక్కన పెడితే ఆసాపు జీవితాన్ని గమనిస్తే ప్రియులారా, ఒక సగటు మానవునిగా భూమి మీద ఉన్నటువంటి సంగతుల్ని చూస్తూ వింటూ అనుభవిస్తూ లోకాన్ని గమనిస్తూ ఆ 73వ కీర్తనంతా ధ్యానిస్తే మనకు అర్థమయ్యే సత్యం అంటే చాలా వ్యాకుల పడుతున్నాడు. ఏంటి అని బాధ? నేను చాలా భక్తిగా ఉన్నాను, చేతులు కడుక్కొని పరిశుద్ధంగా ఉన్నాను, పాపం అంటకుండా సాధ్యమైనంత వరకు నన్ను నేను క్రీస్తు ఎదుట దేవుని ఎదుట యోగ్యమైన రీతిగా నా పెదవుల ప్రార్థన హృదయ ధ్యానం అంగీకార యోగ్యమైనట్టుగా దేవుడే నన్ను అంగీకరించాలి. మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రయాస పని దేవుని కోసమని నిస్వార్థంగా యథార్థంగా భక్తిగా దేవునిలో ఎదగాలని ఆశపడుతూ ఉంటే ఈయనకి ప్రతి ఉదయం కష్టం వస్తుందంట, ప్రతి ఉదయం శ్రమ వస్తుందంట, ప్రతి ఉదయం నెమ్మది లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇలా భక్తునిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇలా జరుగుతూ ఉంటే ఆయనకి బహుగా ఆయాసం పుట్టించిన సంగతి ఏంటంటే, ఇదిగో ఇంటి వారు భక్తిహీనులు, వారు మానక ధన వృద్ధి చేసుకుందరు. ఆ మాట చదువుదాం ఒకసారి. అదే 73వ కీర్తన. చాలా స్పష్టంగా ఉంటుంది ఆ మాట. ఎన్నో వచనం అన్నది? 12వ వచనం చూడండి ప్రియులారా. ఇదిగో ఇంటి వారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిత్యం తగలవారై ధన వృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని
నిర్మలుడనై ఉండుట. హల్లెలూయా. ఇది భక్తుల యొక్క ఏమంటారు, హృదయంలో తీరనటువంటి ప్రశ్న, వ్యాకులం. భక్తిగా ఉన్నోడికేమో అత్యధికమైన శ్రమల. వాక్యమే చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు. హల్లెలూయా. ఆ ఆపదలన్నింటినీ తప్పించే దేవుడు మనకున్నాడు. ఆ సత్యము ఎరగనంత వరకు, తప్పించని దేవునిలో నీవు స్థిరపడినంత వరకు ఈ భక్తునిలో ఉన్నటువంటి వ్యాకులమే, చింతే, ఆలోచనే మనలో కూడా చాలా సందర్భాల్లో పనిచేస్తుంది. ప్రియులారు, భక్తిహీనులు ఇంటివారు వారు ఏం చేస్తున్నారంటే నిశ్చింత గలవారై, చాలా స్పష్టంగా వాక్యం చెప్తున్న మాట, నిశ్చింత గలవారై ధన వృద్ధి. దేవునికి స్తోత్రం. రోజంతా కష్టపడిన పిల్లల ఫీజు కట్టడానికో, దినం గడవడానికో, పరిచర్య కోసం ఏదైనా యుద్ధం అనడానికో మన ఆర్థిక వ్యవస్థ చూస్తే అంతంత మాత్రం. ఈ బాధలన్నీ ఎవరికి? భక్తిగా ఉన్నవాళ్ళకి. కానీ భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే నిశ్చింత, అసలు ఏ టెన్షన్ లేకుండా రోజు రోజుకి వారు ఆస్తులు కూర్చుకుంటారు, చాలా స్థిర ఆస్తులు. అది చూస్తుంటే ఈ భక్తుని మనస్సు బహు వ్యాకుల పడింది, చాలా చింతకు లోనైంది, చాలా బాధకు లోనైంది. అర్థం కాల. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆసాపు చెప్తున్న మాట ఏంటంటే, ఈ సంగతి ఏంటో అని ఎరుగుటకు దేవుని సన్నిధికి వెళ్ళినంత వరకు ఆ వ్యాకులం పోలేదంట. దేవునికి స్తోత్రం. ఇదే ప్రశ్నతో మీలో ఎవరైనా ఉన్నారేమో. ఎంత చదివినా, ఎంత ప్రయాసపడి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ప్రయాసగానే మిగిలిపోయింది తప్ప ప్రతిఫలము కానీ, ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు కానీ, నలుగురికి ఇచ్చే స్థాయిలోనికి వెళ్ళే పరిస్థితుల్లో కానీ కనుచూపు మేరలో కనబడక ఒకవేళ వ్యాకుల పడుతున్నామేమో. ఈ రాత్రి ప్రభు వారితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అలా వ్యాకుల పడి నాకెందుకు లేదు, నాకెందుకు దొరకదు, నాకుంటే అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అని ఆలోచించి బాధపడుతున్న భక్తునితో దేవుడు మాట్లాడిన తరువాత, దేవుని దగ్గరికి వెళ్ళిన తరువాత, దేవుని సత్యాన్ని గ్రహించిన తరువాత, దేవుని ఆత్మను అనుభవించిన తరువాత, దేవుడు ఏది ఇస్తాడో గ్రహించిన తరువాత ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది నాకేదియు. ఆమేన్. హల్లెలూయా. అంతవరకు లోకాన్ని చూచి వ్యసనపడి, వ్యాకులపడి, చింతపడి, చిరాకు పడి, దేవుని మీదే ఆసక్తి తగ్గిపోయినట్టుగా చాలా బలహీనమైపోయి విశ్వాసంలో దిగజారిపోయిన ఈ భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, ఆకాశమందు నీవు నాకుండగా లోకంలోనిదేది. ఆమేన్. భక్తిలో ఇది పీక్ స్టేజ్. ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైన స్థాయి. ఒక వ్యక్తి ఆత్మీయ అనుభవాల్లో, ఆత్మీయ లోతుల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దేవునికి దగ్గరవుతున్న కొద్దీ లోకం మీద ఆశ, లోకం మీద కోరిక, లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనస్సు పూర్తిగా దూరం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ లోకాన్నే ఇంకా నీవు ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ నీలో. ఆమేన్. చాలా స్పష్టంగా భక్తుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను సార్వత్రిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకము దాని ఆశలు గతించిపోయినవి. హల్లెలూయా. ఒకసారి మాటను చదవండి ప్రియులారా. 15వ వచనం నుంచి చదవండి. ఈ లోకములోనైనను, 15వ వచనం, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా
శరీరాశయు, నేత్రాశయు, జీవకుటుంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలుచు దేవుని చిత్తము చేయ కృప మన మీద మెండుగా విడుదలవునుగా. హల్లెలూయా. భక్తి లోతుల్లోనికి వెళ్ళినప్పుడు, ఆత్మీయతలో ఎదిగినప్పుడు, క్రీస్తుకు దగ్గరగా వెళ్ళినప్పుడు ప్రియులారా, ఒక భక్తుడు కోరుకునేవివే. లోకమొద్దు ప్రభువా, ఎందుకంటే లోకములో ఉండిపోయినవన్నీ నన్ను భ్రమపరుస్తాయి. లోకములో ఉన్న ప్రేమలన్నీ నన్ను మోసం చేస్తాయి. లోకములో ఉన్న ప్రేమలు నన్ను భ్రమ పెట్టి మోసం చేసి వాడుకొని వదిలేస్తాయి. అందం ఉన్నంత వరకే, డబ్బు ఉన్నంత వరకే, విద్యార్హతలు ఉన్నంత వరకే, నీకు బలం ఉన్నంత వరకే ఈ లోక ప్రేమ. అవేవి శాశ్వతం కాదు. ఏది మనతో నిశ్చయముగా రానే రాదు. అందుకనే ప్రియులారా, భక్తులు ప్రార్థించే ప్రార్థన ఏంటంటే, లోకము గతించిపోతాయి, ఉండవచ్చు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం లయమైపోయేవి, నాశనమైపోయేవి. వాటిని చూసా శాశ్వతమైన క్రీస్తు ప్రేమకు దూరం అయ్యేది. వాటిని చూసా నిత్య జీవం ఇచ్చు దేవుణ్ణి కోల్పోయేది. నిన్ను నాశనం చేసే వాటిగా నీ యవ్వన బలం, నీ యవ్వన అందం, నీ యవ్వన కాలంలో దేవుడు నీకు ఇచ్చిన తలంతులు. నేడు ఆ భక్తులకు కలిగిన అదే ఆశ మన హృదయంలో నిశ్చయముగా పుట్టునుగాక. లోకము దాని ఆశయ గతించిపోయేవే అన్న నిశ్చయత మనలో కలుగునుగాక. లోకము వద్దయ్యా, నీ ప్రేమే శాశ్వతమది, నాకు కావాలి అనే అత్యాసక్తి మన హృదయంలోనికి వచ్చునుగాక. హల్లెలూయా. భక్తుడు చెప్తున్నాడు, ఇవన్నీ లయమైపోతాయి. అందుకని అపోస్తలుడైన పౌలు ప్రియులారా చెప్పేది ఏమంటే, ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చదివిన లేఖన భాగంలో చాలా విశిష్టమైన సంగతులు, వాటిని వివరించాం. అనుకూలమైన సమయం లేదు కనుక గుప్తంగా కొన్ని మాటలు తెలియజేసి ఆశపడుతున్నాను. 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనందరము నిద్రించముగానే నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఆమేన్. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ అక్షయమైనది, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమైనది ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. మరణము మృంగివేయబడెను. విజయమందు మరణము మృంగివేయబడెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు మన కొరకు సాధించిన విజయోత్సవములో మనం నిలబడుతున్నాం. హల్లెలూయా. యవనస్తులారా, మీరు బలవంతులు కనుక మీకు రాస్తున్నానని అపోస్తలులు సెలవిస్తున్నట్లుగా మనల్ని బలపరచు క్రీస్తునందు నిలబడుతూ ఉన్నాం. నీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, నీ బ్యాక్గ్రౌండ్, నీకున్న విద్య, నీకున్న జ్ఞానం, నీకున్న అనుభవం, నీకున్న పరిస్థితులు, నీకున్న సత్సంబంధాలు, నీ కుటుంబ పరిస్థితి బలహీనమైనది కావచ్చు గాక, కానీ ఎవరిని నీవు నమ్మి ఆశ్రయించి ఆరాధించుచు సేవిస్తున్నావో ఆయన నిన్ను బలపరచగలిగిన యేసయ్య. నన్ను బలపరచు వాడి యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. మరణమును జయించిన నజరేయుడైన యేసు నామములో, in the mighty name of Jesus, everything is possible. హల్లెలూయా. సమస్తం సాధ్యం. ఆయన నామములో సమస్తం సాధ్యం. మరణపు ముళ్ళును విరిచిన దేవుడా, హల్లెలూయా. నేను మరణమునకు భయపడను. కారణం ఏంటంటే నా యేసు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. నాక్సన్ అనే యవ్వన దైవజనుడు, నాక్సన్
ఈ మాట చాలా ప్రాముఖ్యమైన, శ్రద్ధగా వినండి. చాలా యవ్వనమైన దైవజనుడు అస్సాం గరో హిల్స్ లో 18వ శతాబ్దంలో భయంకరమైనటువంటి నరమాంస భక్షకులు ఉన్నటువంటి తెగలో పుట్టినటువంటి వ్యక్తి అయినా ఒకే ఒక్కడు అనేక మంది బాప్టిస్ట్ మిషనరీలు వ్యయ ప్రయాసాలు పడితే ఒకే ఒక్క వ్యక్తి రక్షించబడ్డాడు. ఆయన ఈ నాక్సంగ్ అనే యవనస్తుడు, తన భార్య, 2 చిన్న పిల్లలు. సరే, నా దేవుణ్ణి నమ్ముకొని సేవ చేస్తున్నాడని తెలిసి ఆ యొక్క గ్రామ పెద్దకో తెగ పెద్దకో తెలిసి ఒక సభను ఏర్పాటు చేసి ఒకవైపు బాణములతో ఉన్నటువంటి ఆర్చర్స్ నిలబెట్టి మరొక వైపు సభ పెద్ద ఉండి జనాలందరూ చూస్తూ ఉండగా నాక్సంగ్ నిలబెట్టి అడిగిన మాట ఏంటంటే, నాక్సంగ్, మనకున్నటువంటి అలవాట్లు, మనకున్నటువంటి ఆచారాలు, మనకున్న సాంప్రదాయాలు, మనకున్నటువంటి పండ దేవతలన్నీ మనకున్నాయి కదా, ఇవి కాదని ఎవరినో నమ్మి ఆయన్ని సేవిస్తావా? నీకు ఇదే చివరి అవకాశం. యేసుని విడిచిపెడతావా? సరే, లేదంటే నీకు జరగబోయేది నీవు ఊహించనిది అని ఆజ్ఞాపిస్తే ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను యేసుని వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నాను, వెను తిరుగను. I have decided to follow Jesus. No turning back. అనగానే తన భార్య గుండెలు, తన 2 పిల్లల గుండెల్లోనికి బాణాలు దిగాయి. యవ్వన భార్య భర్తలు ముద్దుగా, అల్లార ముద్దులు మాట్లాడుతున్న ఆ పిల్లలు అపావులుగా, మృతులుగా అలా కళ్ళ ముందు పడిపోయారు. ఆ పెద్ద చూసి నాక్సంగ్ అడుగుతున్నాడు, నాక్సంగ్, ఏం జరిగిందో చూసావా? ఇప్పటికీ నీవు యేసుని కాదంటే, కాదు అనకపోతే, యేసుని విడిచిపెట్టకపోతే ఇదే పరిస్థితి నీ భార్యకు వస్తుంది అనగానే ఏం చెప్పాడో తెలుసా? ద క్రాస్ బిఫోర్ మీ, ద వూల్ బిహైండ్ మీ. నా ముందు సిలువ, నా వెనుకే లోకం. దేవునికి స్తోత్రం అని చెప్పనే కానీ ఇంకా వెంటనే భార్య గుండెల్లోనికి బాణం దిగింది. కళ్ళ ముందే ప్రియమైన యవ్వన కాలపు భార్య అలా మృతురాలిగా చనిపోయింది. రక్తం ఓడుస్తూ చనిపోతూ ఉంటే నాక్సంగ్ చూసి ఆ గ్రామ పెద్ద చెప్తున్నమాట, నాక్సంగ్, చూసావా ఏం జరిగిందో నీ భార్య పిల్లలకి? ఒకవేళ నీవు ఎప్పటికీ క్రీస్తుని విడిచిపెట్టకపోతే నీకు జరిగేది అదే. లేదు, యేసుని విడిచిపెడితే, యేసు నాకు వద్దు అంటే ఈ తెగలో ఉన్న మరొక చాలా మంది అందరూ నా ఆధీనంలో, నా చెప్పు చేతుల్లో ఉన్నవాళ్ళు, నీకు అవసరమైతే మరింతనిచ్చి మరింత ఆనందదాయకంగా నీ కుటుంబాన్ని గడుపుకోవచ్చు అని ఉచిత సలహాలు ఇస్తే, ఈ మహాభక్తుడైనటువంటి 18వ శతాబ్దకు చెందిన యవ్వన దైవజనుడు నాక్సంగ్ చెప్తున్న మాట, though not go with me, I still will follow Jesus. నాతో ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, చివరికి నా ప్రాణమే నాదు కాదన్నట్టుగా తీసివేయబడుతున్నా, కాల్చివేయబడుతున్నా, నరకబడుతున్నా, మొక్కలు చేయబడుతున్నా, సజీవ దహనమవుతున్నా, రంపులతో కోయబడుతున్నా, అది క్రీస్తు సొంతం. ఏమన్నాడు తెలుసా? నాతో ఎవ్వరు వచ్చినా, ఎవరు రాకపోయినా నేను క్రీస్తుని వెంబడిస్తాను. ఆ మాట చెప్పగానే నాక్సంగ్ గుండెల్లోని కూడా బాణం దిగింది, చనిపోయాడు. కానీ సబంధ నిమ్మలమైపోయింది, నిశ్శబ్దమైపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. గ్రామంలో ఉన్నవారు నాక్సంగ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఏం అనలేని పరిస్థితి. ఎందుకో తెలియకుండా ఆ గ్రామం పెద్ద కళ్ళల్లోంచి కూడా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏముంది యేసు ప్రేమలో? ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ యేసు కోసం నా స్వజనులలో ఒకడు తన భార్య పిల్లలనే కాదు, తన ప్రాణమును పోగొట్టుకున్నంతగా నిర్ణయించుకొని నిలబడ్డాడు. ఇందులో ఏముంది? ఆ శక్తివంతమైన ప్రేమ నాకు కావాలి. హల్లెలూయా! ఆ ఒక్క హతసాక్షి మరణం నేడు అస్సాం, గరో హిల్స్, 6 ఈస్టర్న్ స్టేట్స్ అన్ని క్రైస్తవ రాష్ట్రాలుగా మారిపోయాయి. నీ ఒక్కని త్యాగం క్రీస్తు రాజ్య స్థాపన జరగబోతుంది. హల్లెలూయా! యెహోవా దేవుని రాత్రి నీతో సవాలు విసురుతూ మాట్లాడుతున్నాడు. లోకాన్ని ప్రేమిస్తావా? లయమైపోయే లోకం మీద నీ ఆశ, లేదా శాశ్వత
ఉన్నతముగా మహా మహిమతో నిన్ను నిలబెట్టగలిగిన మహోన్నతుడైన యేసు ప్రభు మీద దేనికోసం నిలబడుతున్నావు? హల్లెలూయా. అందుకే ప్రియులారా, బ్లాండిన యవ్వనస్తురాలైన స్త్రీ 15 సంవత్సరాలు క్రీస్తు కోసం వదిలేయమని రోమా సామ్రాజ్యం చిత్రహింసలు పెట్టి మండుతున్న చైర్ మీద ఎలా కూర్చోబెడితే ఆ చర్మం అంతా మండుతున్న ఎర్రగా ఉన్న ఇనుప చైర్కి అండుకుంటూ ఉంటే ఆమె నేను యేసుని విడిచిపెట్టనన్నది. ఆమెను మరలా శిక్షించడానికి ఒక పెద్ద ఆడిటోరియం లా ఉంటే అందులోనికి తీసుకెళ్లి మ్యాడ్ బుల్స్ పిచ్చి ఎద్దులతో పరిగెట్టించి ఆమెను తొక్కించి ఈడ్చి చంపిన యేసుని విడిచిపెట్టినాడు. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అంటే యేసు మనలో ఉంటే. ఆమేన్. నువ్వు లోకంలో ఉన్నంత వరకు క్రైస్తవునిగా బతికిన లోకం మీదే ఆశ, లోక సంబంధమైన వాటి కొరకే నీ ప్రయాస. కానీ క్రీస్తు నీ హృదయంలోనికి వస్తే, యేసు నీలో నివసిస్తే, యేసు ఆత్మ నీలోనికి వస్తే దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణము మీదకి వచ్చే పరిస్థితులే ఆయన నిన్ను భయపెట్టేవైన మరణమైన ఆర్థిక ఇబ్బందులైన ఎవ్విధమైన కష్ట శ్రమలు నష్టములు వ్యాధి బాధలు నిన్ను వెంబడిస్తున్న దున్నప్రాయముగా పోస్తున్న పౌలు వలె ఇవి క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవు. మరణమును జయించిన ప్రేమ ఈ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. విజయమందు నిలబడుతున్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని క్షయమైపోయే ఈ శరీరం, నశించిపోయే ఈ శరీరం అక్షయమైన దేవుని మహిమను ధరించుకోబోతుంది. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యమైన దేవుని మహిమను సంపాదించుకోబోతుంది. మట్టి బొమ్మ అయిన ఈ శరీరం దేవుని మహిమను మనం ధరించుకోబోతూ ఉన్నాం. అందుకని ప్రియులారా, రోజుగా ప్రభువుగా మేఘారూఢుడై యేసు రాబోతూ ఉండగా మహోన్నతమైన ఆయన రెండవ ప్రత్యక్షత కొరకు వధువు సంఘముగా లోకాన్ని ద్వేషించి లోక ఆశలను విడిచిపెట్టి యవ్వనాన్ని త్యాగము చేసి ఆస్తిపాస్తుల్ని విడిచిపెట్టేసి విద్యార్హతలను లెక్క పెట్టకుండా పేదరికమైన ఆకలి తప్పులైన వస్త్రహీనతైన దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ఆయన ఆజ్ఞ నెరవేర్చబడాలి. సర్వలోకములో ఉన్న వారు క్రీస్తు ప్రేమను రుచి చూడాలి. ఆయన శుభవార్తలు వినాలి. అంతటా అందరూ రక్షించబడాలి. అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు యేసే నామమును వంగాలి. ప్రతి హృదయంలో యేసే రాజుగా, ప్రభువుల ప్రభువుగా రాజ్యమేలును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రెండవ రాజ్యము కోసం, మహోన్నతమైన దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేదే సంఘం. హల్లెలూయా. ఈ ప్రయాసలో నీవు అనుభవించే కష్టాలు ఆయన ఇవ్వబోయే మహిమ ముందు ఎన్నదగినవి కాదు. ఎన్నదగినవి కాదు. అలా త్యాగము చేసు ఆత్మ మన మీదకి దిగునుగాక. క్రీస్తు కోసము సమస్తము పెంటతో సమానముగా ఎంచుకొని ఆత్మ దిగునుగాక. హల్లెలూయా. దేనికోసం ప్రయాసపడుతున్నావు? నా ప్రియ స్నేహితులారా, అబ్లేసింగ్ గాస్పెల్ టీమ్ ఫర్ క్రైస్ట్ బృందానికి క్రీస్తు ఆత్మ ప్రేరణతో చెబుతున్న మాట, ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. నీకు అవకాశాలు వచ్చినా రాకపోయినా, ప్రసంగాలు చేసినా చేయకపోయినా, నీవు బాధపడుతున్నావేమో, నీ ప్రయాస ఆయన చూస్తున్నాడు. నీకు పరలోకంలో సన్మానం చేయబోతున్నాడు. జీవ కిరీటాన్ని నీ మీద పెట్టబోతున్నాడు. మనుషులు చేసే సన్మానం ఎంత? పరలోకంలో కొత్త పేరుతో దేవుడు మనకి సన్మానం చేయబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుని మహాకృప మన మీదకి విడుదలవును గాక. సమయించిన దైవజనునికి సమయాన్ని అప్పగిస్తూ ఆలస్యమైనందుకు మన్నించాల్సిందిగా ప్రభు పేరుతో మనం